వైఎస్ జగన్ కోసం వచ్చిన జనాన్ని చూసి కడుపు మండి వికృత రాతలు రాస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి చిల్లర రాజకీయమే తప్ప శక్తివంతమైన రాజకీయం చేయడం లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేస్తూ పాలనను గాలి కొదిలేశారు. మిర్చి రైతుల కోసం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వస్తే కనీసం ఒక్క పోలీసును కూడా భద్రతకు పంపలేదు. గతంలో జగన్ గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీటింగ్లు పెట్టగలరా అని మాజీ ఎంపీ నందిగాం సురేష్ ప్రశ్నించారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకు రావడం జరిగింది. అక్కడికి వచ్చిన జనాలను చూసి టీడీపీ నాయకులకి కడుపు మండి వికృత రాతలు రాయడం, చిల్లర రాజకీయాలు చేయడం. అంటే వాళ్ళ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా చిల్లర రాజకీయం తప్ప శక్తివంతమైన రాజకీయం ఎక్కడ చేయడం లేదు. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టడం, అదేవిధంగా కార్యకర్తలపైన కేసులు పెట్టడం, కార్యకర్తలను కొట్టడం, తిట్టడం, ఇదే డ్యూటీగా పెట్టుకొని పాలన గాలికి వదిలేశారు. ఎక్కడన్నా ప్రశ్నిస్తారేమో అని చెప్పి ఒక భయంతో ఈ కేసులు పెట్టి భయపెట్టి మరి రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్న సందర్భంలో మిర్చి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు వస్తూ ఉంటే ఇవాళ కనీసం ఒక పోలీసుని కూడా లేకుండా మరి మొత్తాన్ని వదిలేసి ఏమీ తెలియనట్టుగా మరి వాళ్ళు యాక్ట్ చేస్తా అంటే కళ్ళు లేని కబోదుల్లాగా యాక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఒకసారి గుర్తించాలి మీరందరూ కూడా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇంకా ఎవరైనా వాళ్ళ కుమారుడు లోకేష్ కావచ్చు, ఎవరైనా మీటింగులు పెట్టగలిగే వాళ్ళ ఎక్కడైనా ఇలాంటి చిల్లర పనులు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినాయా? కాబట్టి ఇవాళ రైతులు పడుతున్న ఇబ్బంది కూడా మీరు గాలికి వదిలేసి వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితిలో మీరు లేరు. ఇవాళ మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టేసి వైఎస్ఆర్సీపీ మీద పగ తీర్చుకోవడమే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నారు. కానీ ఒకసారి గమనించండి, మీకు వైఎస్ఆర్సీపీ నాయకులపైనో లేకపోతే మీరు ఎంజాయ్ చేయడానికో ప్రజలు అవకాశాలు కల్పించలేదు. మీరేదో మేలు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇస్తే మీరేదో 10 అవకాశాలు కల్పిస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఒక పక్కన బీజేపీని, ఒక పక్కన పవన్ కళ్యాణ్ని మరి ఇన్ని రకాలుగా అబద్దాలాడి సూపర్ 6 అని తీసుకొచ్చి ఇవాళ ఏదో రకంగా ఒడ్డెక్కి ఇవాళ చీఫ్ మినిస్టర్ అయ్యారు. కానీ ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మరి వక్ర మార్గాన్ని పక్కకెళ్తా ఉన్న మార్గం మరి ఎంతవరకు కరెక్ట్ ఒకసారి పరిశీలించి మరి మీరు చేస్తున్న దుశ్చర్యలందరూ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పటికే వ్యతిరేకత ఎక్కడ చూసినా వెటకారంగా మాట్లాడుకునే పరిస్థితులు మరి ఏ ప్రభుత్వం పైన, గత ప్రభుత్వం పైన కూడా ఏనాడు కూడా మరి ఇంత పెద్ద ఎత్తున 8-9 నెలల్లో ఇప్పుడు ఎలక్షన్ పెడితే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనీసం పట్టుమని సింగిల్ డిజిట్ అయినా వచ్చుద్దా అనే పరిస్థితులు ఆలోచించుకుంటా ఉన్నారు. కానీ మీరు ఒకసారి సర్వే చేయించుకోండి, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ప్రజలు ఏమని చేదరించుకుంటా ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు గమనించకుండా మాకు అవకాశం వచ్చింది కాబట్టి పెద్ద కోళ్ళ పెత్తనం ఇచ్చినట్టు కాకుండా మీకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు ఉపయోగపెట్టే విధంగా పథకాల హామీలు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేకుండా ఇక నుండి అయినా సరే ఇచ్చిన హామీల్లో ఎంతో కొంత ప్రజలకు తీర్చండి, ప్రజలకు ఇవ్వండి. మరి వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. మీ మీద ఆశతో మీకు ఓట్లేశారు. మరి ఓట్లేశారని మీరు అనుకుంటా ఉన్నారు. ఓట్లేశారా, ఇంకో రకంగా వచ్చింది అవకాశం అనేది ఏదైనా పక్కన పెడితే మీరు మాత్రం ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, సెక్యూరిటీ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా తప్పిదమైనవి. అవి ఖచ్చితంగా మళ్లీ పునరావృతం కాకుండా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి జెడ్ కేటగిరీ భద్రత మరి కేంద్ర ప్రభుత్వం కానీ కల్పిస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఆయన ప్రజాదరణ కలిగిన నాయకుడు, మాస్ లీడర్. ఆయనకున్న మరి జనం ఆదరణ చూశారు ఇవాళ. అవన్నీ చూసి కూడా చిల్లరగా కాకుండా పెద్ద మనసుతో రాజకీయ వ్యక్తిలాగా హుందాగా ప్రవర్తించి తగు నిర్ణయాలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి మరి భద్రత కల్పించే విధంగా, అదేవిధంగా ఇవాళ మిర్చి రైతులు పడుతున్న బాధలు ఒకప్పుడు 20-27-30 వేలు దాకా అమ్ముకున్నారు. ఇవాళ 10,000, 8,000, 7,000 అమ్ముకునే పరిస్థితిలో ఉంది అంటే అది ఖచ్చితంగా మీ ప్రభుత్వం దుశ్చర్యలే తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇవాళ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మరి దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.